శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి భగవంతుని యొక్క నామ సంకీర్తనంలో సంతోషపడ్డం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో తను హృద్భాషల ఆ భగవన్నామాన్ని పలకడంలో సంతోషపడిపోవడం అలవాటైపోయిన వాడు ఎవరుంటాడో వాడు చేసిన బ్రహ్మహత్య, గురుతల్ప గమనము, బంగారం దొంగతనం చేయడం, మధుపానం చేయడం, ఇటువంటి పాపములు నశించడం ఒకెత్తైతే అంటే మళ్ళీ చేసే లక్షణమే ఉండకూడదు కదా. ఇక భగవన్నామనకు అలవాటు పడినవాడు భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. ఎటువంటి భోగం అంటే మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురలకు అందరాలి. 4 ముఖములతో నిరంతరము వేదం చెప్తూ సృష్టి కార్యాన్ని నిర్వహించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందేటటువంటి ఆనందము కన్నా భగవన్నామ సంకీర్తనమునందుండేటటువంటి ఆనందమును గ్రోలడానికి అలవాటు పడిన మనసున్నవాడు ఎవరుంటాడో వాడు పొందే భాగ్యము బ్రహ్మాదులకు కూడా పొందలేనిది. సంకీర్తనం అది అంత గొప్పది. 2, మీరు నామాన్ని పట్టుకోవడం అన్నది మీకు అలవాటైందనుకోండి, మీకు తెలియకుండానే అది భగవంతుని యొక్క ఉపకారములను స్మరింపచేస్తుంది. ఎలా అంటే నాకనుకోండి ఒక పేరు ఏదో బాలసారి చేసి మా నాన్నగారు నాకు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టి పిలుస్తుంది లోకన్నాను. కానీ భగవంతుడికి ఒక్క పేరు కాదు, సహస్రనామములు ఉన్నాయి. సహస్రం అంటే అనంతం, అవి అంతము లేదు. ఎన్ని నామాలు ఎవరు పెట్టారు? పుట్టుక లేని వాడికి బాలసారి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి ఆయనకి? ఇన్ని పేర్లు ఉంటే ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఇది నా పేరేనా అన్న అనుమానం ఆయనకి రాదా? ఎందుకు వచ్చాయి అంటే నామములు నామకరణము చేత వచ్చినవి కావు. భగవంతుడికి సంబంధించినంత వరకు అవి గౌణములు. ఒక్కొక్క గుణమును ఈశ్వరుడు ప్రకటిస్తే ఒక్కొక్క నామమైంది. ఉదాహరణకి నేను గోవింద అండం అలవాటు చేసుకున్నాను అనుకోండి, గోవిందీతి సదా స్నానం. గోవింద అన్నం అలవాటైన వాడు ఎప్పటికప్పుడు స్నానం చేయడం అలవాటు చేసుకున్న వాడితో సమానం, నిత్య శౌచ్యంతో ఉంటాడు. అయినప్పుడు గోవింద నాకు అలవాటు అయిపోయింది అనుకోండి. శంకరాచార్యుల వారు కలియుగంలో అందరూ అనండి అని చెప్పి ప్రచారం చేసిన నామం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. ఆ గోవింద నామం పట్టుకున్నాను, అలవాటైంది గోవింద గోవింద అంటూ ఉండడం. అయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత అనుమానం వచ్చింది, ఏమిటి అసలు ఈ గోవింద అంటే అని. అప్పుడు ఎవరినో అడిగాను, ఏమంటే గోవింద అంటే ఏమిటంటే అని అడిగాను. ఆయన గోవిందనామం ఎందుకు వచ్చిందయా, 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి మోసాడయా, నమ్మని వాళ్ళని కూడా కొండ కిందకి రెండని భగవంతుడు ప్రార్థించాడు. ప్రార్థన చేసి కొండ కిందకి పిలిచి రక్షించాడు. వీడు ప్రార్థన చేసి రక్షణ పొందడం కాదు, భగవంతుడు నమ్మని వాళ్ళని ప్రార్థన చేశాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువం చింతింపగా బోలదు. ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్. నమ్మకుండా బయటుండిపోయిన వాళ్ళని బంధువులారా రండని పిలిచాడు. పిలిచి కింద నించోపెట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టి తెచ్చుకున్న నామం గోవిందనామం అని నేను చెప్పాను అనుకోండి. నేను కాకపోతే ఎవరో చెప్పారు. ఇప్పుడు ఆ గోవింద హత్తుకుంటుంది మనసు. ఇప్పుడు అది మీకు తెలియకుండా ఏమవుతుందంటే మీరు ఇంతకుముందు గోవింద అన్నదానికి ఇప్పుడు గోవింద అన్నదానికి ఓ తేడా ఉంటుంది. గోవింద అన్నప్పుడు మీకు తెలియకుండా ఏదో గొప్ప సంతోషం. నమ్మని వాళ్ళని కాపాడావా, నమ్మిన వాడిని ప్రార్థన చేసిన వాడిని కాపాడడం ఎన్నో చోట్ల విన్నాం. నమ్మని వాళ్ళని
నీ ముఖం ఏడ్సా రారా కిందకి కొండ కిందకంటే వేరు. నమ్మండి బంధువులారా అని పిలిచావా బతిమాలుకుని అన్నప్పుడు మీరు మిగిలిన నామాలు మర్చిపోతారు. గోవింద 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 అంటూ వేస్తున్నారు అనుకోండి, కాసేపటికి ఏమైపోతుందంటే మీకు తెలియకుండా మౌనం అయిపోయి పెదవులు కదవడం కూడా ఆగిపోయి మనసులో గోవింద 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 అంటుంటే ఆ రూపం, ఆ కొండెత్తడం, ఆ భుజం, ఆ గోడ, ఆ చెయ్యి, ఆ కొండ, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, ఆ జలధారలు, ఆయన కాపాడడం, ఇవన్నీ గుర్తొచ్చి ఆయనతో ఏర్పడినటువంటి ప్రేమకి మీకు తెలియకుండా మీ కన్నుల నీరు కారి మీరు ఆనందపడిపోతారు. అలా గోవింద మీకు అర్థమైంది. ఏదో విష్ణు అన్నాను అనుకోండి, విష్ణు అంటే ఏమిటండి అన్నాను అనుకోండి, వ్యాపకత్వం, కనపడడం కానీ అందులో ఉంటాడు అన్నాను అనుకోండి. అందులో ఎలా ఉంటాడండి? కనపడకుండా లోపల ఉండడం ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఇందులో విద్యుత్ లేదా? ఉంది కదా విద్యుత్తు, నీకు కనపడిందా విద్యుత్తు? కనపడదు. అలాగే భగవంతుడు ఉంటాడు అన్నిట. పాలలో నెయ్యి ఉందా లేదా? పాలలోనే ఉంది నెయ్యి, కనపడిందా? సాధన చేస్తే పైకి వచ్చింది. పాలు తీసుకెళ్ళావు, కాచావు, తోడు పెట్టావు, కవ్వం దింపావు, పెరుగు చిలికావు, మజ్జిగొచ్చింది, వెన్నొచ్చింది, వెన్న తీసావు, గిన్నెలో పెట్టావు, పొయ్యి మీద పెట్టావు, తప్తం చేసావు, అప్పుడు కాగింది, నెయ్యి వచ్చింది. ఇంత చేస్తే పాలలో నెయ్యి పైకి వచ్చింది. కానీ ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోనే ఉంది. మరి నీకు కనపడిందా? కనపడలేదుగా. విశ్వమునందున్న విశ్వనాథుడు కూడా అంతే, సాధన చేస్తే కనపడతాడు. అందులోనే ఉన్నాడు పాలలో నెయ్యిలా. అది విష్ణువు. అందుకని విశ్వం విష్ణువు, విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. హరిమయము విశ్వమంతయం, హరి విశ్వమయుడు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షితుతో. అయితే అంతటా ఉన్నది ఆయనే. హరిమయము విశ్వమంతయం, హరి విశ్వమయుడు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షితుతో. అయితే అంతటా ఉన్నది ఆయనే. ఆ స్థాయికి నువ్వు చేరుకున్ననాడు నీకు తెలియకుండా నీకు అంతటా ఆయన కనపడతాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. చూసేదాంట్లో, వినేదాంట్లో, కనపడుతున్న దాంట్లో, వినపడుతున్న దాంట్లో అంతటా ఆ పరబ్రహ్మము తప్ప వేరొకటి లేదు. అప్పుడు నీకు ప్రాణుల యందు భేదభావం అంతరిస్తుంది. ఆ స్థాయికి వెళ్లకుండా నువ్వు నటించడం మొదలెట్టావు అనుకో, అంతటా ఒకటే ఉన్నాడండి అని, అది కృతకం అవుతుంది. అది స్థిరపడింది అనుకోండి, ఆ దృష్టికోణం వేరవుతుంది. అందుకే నామం ఏం చేసింది? భగవత్తత్వాన్ని అందించింది. భగవత్తత్వం ఏం చేసింది? ఈశ్వరుని గుణములను జ్ఞాపకం చేసుకోవడానికి కారణమైంది. జ్ఞాపకం చేసుకున్నది ఏమైంది? నామ సంకీర్తనంగా మారింది. అందుకే కలియుగంలో నామం పట్టుకోండి, నామం పట్టుకోండి అని ఎందుకంటారంటే, నామము పట్టుకోవడము ద్వారానే భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించడానికి అవకాశం వస్తుంది. 3, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, భగవన్నామం పట్టుకోవడం ధ్యానమునకు కారణం. ధ్యానము మౌనం కదా, నామము ఉచ్చారణ కదా, శబ్దము కదా, రెండిటికి సమన్వయం ఎలా కుదురుతుందండి? ఈ రెండు పరస్పర విరుద్ధములు కదా అని మీరు అనొచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు అంగీకరిస్తారు. నామోచ్చారణము చేస్తున్నాడు, నువ్వు ధ్యానం చెయ్యి అని నేను అన్నాను అనుకోండి, మీరు కళ్ళు మూసుకుంటాడు. కానీ ఎందుకైనా మంచిదని విప్పి చూస్తుంటారు ఇలా కొంతమంది. ఇలా కూర్చోండి, నేను అలా కూర్చోలేనండి, మోకాళ్ళ నొప్పి, పోనీ ఇలా కూర్చోండి, ఏదో కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, అంతవరకు చేయగలడు. నేను ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క త్రిభంగి స్వరూపాన్ని వర్ణిస్తాను, నేను ఎలా చెప్తున్నానో మీరు అలా మనసులో చూడండి అన్నాను అనుకోండి. ఆయన ఎడంకాలు మీద నించున్నాడు, కుడికాలు ముందుకేశాడు, ఎడంకాలి పాదం భూమి మీద ఉంది, కుడికాలి పాదం ఇలా పైకి ఉంది. ఒక ఆవు వెనక నుంచి వచ్చి తన నాలుకతో పాదాన్ని నాకుతోంది, ఎర్రటి పాదం కనపడుతోంది అని నేను అన్నాను అనుకోండి. అక్కడ వరకు పట్టుకుంటుంది. వెంటనే మనసుకు ఒక స్వతంత్ర బుద్ధి ఉంటుంది.
మొన్న గోశాలలో గడ్డి పెట్టినప్పుడు, బెల్లం గడ్డి పెట్టినప్పుడు చూశాను, చాలా గరుగ్గా ఉంటుంది ఆవు నాలిక. ఆయన పాదం ఇలా పెడితే అదే పనిగా ఆవు నాకుతుంటే గరుగ్గా ఉండి దురద పెట్టదా, ఆయన కదిలిపోడా, అలా ఎలా నించుంటాడు, పాదాన్ని ఎందుకు నాకుతుందో ఆవు అసలు అంతసేపు అని మీ ఆలోచనలో ఈయన వేణువు పట్టుకోవడం దాకా చెప్తాడు. మీరు పాదం దగ్గర ఆవు ఎందుకు నాకుతుందన్న మీ ఆలోచన దగ్గర ఉంటారు. మీరు కూర్చోగలరేమో, కళ్ళు మూయగలరేమో, మీ మనస్సును ఎలా నియంత్రిస్తారు? నియంత్రించలేరు. కానీ మీ ప్రయత్నం లేకుండా నామం ఏం చేస్తుందంటే మీ మనస్సును నియంత్రించేస్తుంది. అప్పుడు అది ధ్యానం అవుతుంది కదా. మీరు చెప్పేది ఇక్కడ వరకు నిజమేమో, ఉదాహరణ చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటాం అంటారేమో. మీరు ఎక్కడో కొత్తగా నేను తీసుకొచ్చి మీకు చెప్పక్కర్లేదు. లలితా సహస్రనామ స్తోత్రం మీరు చదువుతున్నారు కదా. ఒక వ్యక్తి లలితా సహస్రనామ స్తోత్రం బాగా చదువుతాడు అని నేనైతే ఎప్పుడంటానో తెలుసా? అతను ఎక్కడో అక్కడ ఆగిపోయి తర్వాతి నామాలు గుర్తురాక కళ్ళంబట నీళ్ళు వచ్చి నిలబడిపోతే ఆయనకి బాగా లలితా సహస్రం చదవడం వచ్చిందని చెప్తాను నేను. ఆయన శ్రీమాత దగ్గర మొదలెడితే శివశక్తి రూపిణి లలితాంబిక వరకు ఆగకుండా చదవడం మంచిదైనా, ఎప్పుడు అతను బాగా దాని ఎందు నిష్ట పొందాడు అంటే ఎక్కడో ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అన్నాను అనుకోండి. చంపక సింహాచలం సంపంగి పువ్వు ఎంత పెద్ద పువ్వు ఉంటుంది. ఆ పువ్వులతో దండ కట్టామనుకోండి గుత్తి కింద, ఎంత పెద్ద దండ వస్తుంది, అది ఎంత లావులు ఉంటుంది. అదేం కనకాంబరాలు జాజిపూల దండలా ఉండదు, ఇంత లావులు ఉంటుంది అప్పుడు సంపంగి పువ్వుల దండ. అశోక పుష్పాలు పెద్ద పెద్ద పువ్వులు, ఇప్పుడు అంత దండ కట్టారు అశోక పుష్పాలతో. చంపక, అశోక, పున్నాగ అంతే పొడుగ్గా ఉంటుంది కదా, దండ కడితే లావు దండ వస్తుంది. పున్నాగ, సౌగంధిక పుష్పాలు సరి మరీ పెద్ద పెద్ద పువ్వులు, అవి దండ కడితే ఏకంగా ఇంత లావు దండ అవుతుంది. ఇప్పుడు ఈ దండలు పెట్టాలి కొప్పుకి, ఇంత కొప్పు అనుకోండి, ఎలా పెడతారు? అప్పుడు ఇంత దండలు పెట్టాలంటే ఆ కొప్పు ఎంత పెద్ద కొప్పు అయి ఉండాలి. అప్పుడు అంత పెద్ద కొప్పు అయి ఉంటే తప్ప ఈ దండలు పెట్టలేరు కదా. అప్పుడు నిజంగా ఆలోచిస్తే ఎంత పెద్ద కొప్పు అయ్యే అవకాశం ఉంది. చూసిన వాళ్ళు ఎవరు? నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు గజేంద్ర మోక్షణంలో పోతన గారు. అమ్మవారు నడుస్తుంటే చేతులు ఇలా కదిలితేట ఆవిడ వేసుకున్న కొప్పు ఈ భుజం మీదకి ఈ భుజం మీదకి వస్తుంది. ఇలా తగిలితే కొప్పిటు ఊగుతుందిట, ఇలా తగిలితే కొప్పిటు ఊగుతుందిట. అంటే ఎంత పెద్ద కొప్పు. అది బాగానే ఉంది కానండి, ఆవిడ ఎప్పుడో పుట్టింది కదా, తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా కొప్పు? అంటే నిత్యయవ్వన. ఆమె ఒకనాడు ముసల్దైపోవడం, ఒకనాడు యవ్వనంలో ఉండడం ఉండదు. ఆవిడ కాలాతీతురాలు. అందుకని ధునోతుధ్వాంతం నస్తులితదలితి ఇందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురనికురంబం తపసిదే. నల్ల తుమ్మెదల బారు ఎలా ఉంటుందో, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో, ఆవిడ యొక్క కొప్పు అలా ఉంటుంది. అంత నల్లగా ఉంటుంది, సహజ సుగంధంతో ఉంటుంది ఆ కేశపాశం. ఇప్పుడు అంత పెద్ద కొప్పు చూసి అలా సంపంగి పువ్వులు ఏదో పసుపచ్చగా, చంపక, అశోక తెల్లగా అశోక పుష్పాలు, సౌగంధిక తామర పువ్వుల్లా పెద్ద పెద్ద పువ్వులు, లసత్కచ ప్రకాశిస్తున్నటువంటి కొప్పు. నేను ఆ నామం అన్నప్పుడు నా మనసు దాని గురించి అలా ఆలోచిస్తోంది అనుకోండి. నేను మొదలుపెట్టిన స్థాయి నుంచి తగ్గిపోతుంది, మనసు కేంద్రీకృతం అయిపోతుంది అనుకోండి. స్థాయి, మాట్లాడుతున్న స్థాయి తగ్గిపోతుంది. తగ్గిపోయి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటూ ఆ కొప్పు వంక, పువ్వుల దండల వంక, అమ్మవారి భుజాల వంక, ఆమె తల వంక, ఆ కొప్పు మధ్యలో పెట్టుకున్నటువంటి పెద్ద మణివంక, ఆ తల మీద అటు ఇటు పెట్టిన సూర్యచంద్రుల వంక, అందులో ఉన్న మణుల వంక, అవన్నీ చూస్తోందనుకోండి గుణుగుతారు. ఆ తర్వాత ఇక పెదవులు కూడా కదలవు. మనసులో చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటూ ఆ కొప్పు వంక చూస్తూ ఉంటారు. నేను అలా అనుకుంటూ ఆ కొప్పు వంకే చూస్తూ ధ్యానం, అంటే నేను ధ్యానం చేశానా? లలితా సహస్రనామం మొదలెట్టాను.
కానీ ఒక నామం ఏం చేసింది నన్ను? అమ్మవారి యొక్క కబరీబంధం మీద ధ్యానం చేయించేసింది. మనసులో చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అంటూ ఆ కొప్పు వంక చూస్తూ ఉంటారు. నేను అలా అనుకుంటూ ఆ కొప్పు వంకే చూస్తూ ధ్యానం, అంటే నేను ధ్యానం చేశానా? లలితా సహస్ర నామం మొదలెట్టాను. కానీ ఒక నామం ఏం చేసింది నన్ను? అమ్మవారి యొక్క కబరీబంధం మీద ధ్యానం చేయించేసింది. చేయించేయడంలో ఏమైంది? దాన్నే అంటూ అలా ఉండిపోయాను. అలా అంటుంటే కాసేపు విని అక్కడే ఏదో గిన్నె పువ్వులు ఓ బెల్లంగడ్డో పెట్టడానికి వచ్చింది మా ఆవిడ. వచ్చి చంపకాశోక పున్నాక సౌగంధిక రసత్కచ అంటున్నారు. పాపం పుస్తకం ఇక్కడ లేదులా ఉంది, జ్ఞాపకం రావట్లేదో ఏమిటో ఈయనకి, మనం అందిస్తే బాగుండదు, ఏదో కళ్ళు మూసుకొని అదే అంటున్నాడు పాపం గుర్తురా కనుక్కుని ఏదో పక్కకొచ్చి గురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత అందనుకోండి. నేను ఉలిక్కిపడి పూజ పాడు చేసి పారేశావే అంటాను. ఎందుకని? నామం కాదు అక్కడ కావలసింది, ధ్యానం. ఇప్పుడు నామం ధ్యానానికి వెళ్ళింది. నామము ధ్యానమునకు వెడితే మీకు తెలియకుండా మీరు మౌనంగా దర్శనమునందు రమించిపోతున్నారు. అందుకే కలియుగంలో నామము ధ్యానమునకు వెడుతుంది. కలియుగంలో నామము భగవంతుని యొక్క ఔన్నత్యమును పట్టుకోవడానికి కారణమవుతుంది, ఉపకార స్మరణమునకు హేతు అవుతుంది. అది మీ ప్రమేయం లేకుండా అస్తమానం నోటి వెంట వచ్చేటటువంటి నామోచ్చరణమునకు కారణమవుతుంది, భయం తీరుస్తుంది. ఇప్పుడు అక్కడతో ఆగిపోతే కీర్తనం భక్తి మార్గాల్లో ఒకటి ఎందుకు అవుతుంది? అక్కడతో ఆగదది. దాంట్లో వచ్చేటటువంటి లక్షణం ఏమిటంటే, ఒకడు ఒకదానికి అలవాటు పడ్డాడు అనుకోండి, వాడికి అందులో మాధుర్యం తెలుసు. మీరు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన దాని గురించే మాట్లాడతాడు. ఒక ఆయనకి రాజకీయాలంటే చాలా ఇష్టం అనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ రోజంతా రామాయణం చెప్పినా మీరు మంగళం చెప్పగానే ఆయన రాజకీయం చెప్తాడు. ఆయనకు అంటుకోదు, ఎందుకంటే ఆయనకి అదే ఇష్టం. ఒక్కొక్కడికి ఉద్యోగం ఇష్టం, వాడికి ఎన్నేళ్ళు రానివ్వండి ఆ ఉద్యోగమే ప్రీతి అంతే. ఒక్కొక్కడికి మంచి గ్రంథాలని పరిశీలించడం ఇష్టం, కూర్చోపెట్టి రే ఏమి ఊహ చేశాడరా కవి, నిజంగా అద్భుతం కదా, ఎంత గొప్ప మాటరా, బంగారమును ద్రవం కింద ఉంచేస్తున్నాడా బిందెలతో అన్నట్టుంది, సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కిరణములు అన్నాడురా, ఏం ఆలోచనరా, ఎంత గొప్పగా అన్నాడురా అంటాడు. ఆయన గ్రంథముల గురించి మాట్లాడతాడు. భగవన్నామ సంకీర్తనానికి అలవాటు పడిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, మీరు కొత్త పుణ్యం ఏం చెయ్యక్కర్లేదు, ఆయన్ని మనం పాడు చేయకుండా ఉంటే చాలు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మీకంటూ ఎజెండాలు ఉండకూడదు, మీకు మాట్లాడడానికి ఏమి ఉండకూడదు, మీరు కూర్చోవాలంతే. మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఆయన ఏం మాట్లాడతారు? భగవంతుడి గురించి మాట్లాడతాడు, ఏదో మొదలెడతాడు, అనురక్తి కదూ, అటు తిరిగి ఇటు తిరిగి అందులోకి వస్తాడు. వచ్చి ఓ గుడి గురించో, ఓ మూర్తి గురించో, ఓ నామం గురించో, ఓ పద్యం గురించో, ఓ శ్లోకం గురించో, ఓ ప్రతిపాదన గురించో ఆనందపు లోకాంకురములతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీరేం చేశారు? ఏమీ చేయను, కాసేపు కూర్చుంటాను వెళ్ళి అని కూర్చున్నారు. నేనేం మాట్లాడను, ఒక గంట కూర్చుంటా. ఆయన ఆ సమయం ఇస్తే చాలా అదృష్టం, గంట సేపు కూర్చొని ఇస్తే చాలా అదృష్టం. అందుని కూర్చొని ఇచ్చాడు, నీ జీవితంలో భాగ్యం అని అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడాడు, నువ్వు విని చాలు. వింటే ఏమైందని అడిగారు. అలా కీర్తన చెయ్యగలిగిన వాడు దొరికినప్పుడు అక్కడ కూర్చుంటే హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్య ధనముల మూటలు. ఉద్యోగం చేసే రోజుల్లో ఉద్యోగానికి వెళ్ళి అక్కడ పనున్నా లేకపోయినా, ఇవాళ ఏం లేదు కదండి ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదుగా, ఏం లేకపోయినా కూర్చోవాలి. అలా కూర్చుంటే కొంత జీతం మూట కట్టిస్తారు. కానీ హరిభక్తులతో మాటలు వారు మాట్లాడుతుంటే వింటే ఇక్కడ తిరిగిపోనటువంటి పుణ్యధనపు మూట నెత్తి మీద పెట్టి పంపించేస్తాడు. ఆ గంట ఆయన మాట్లాడింది విన్నారంతే, అది ఇక్కడ పోయే ధనపు మూట కాదు. ఆ గంట ఆయన దగ్గర కూర్చున్నందుకు విన్నందుకు మీ వెంట వస్తుంది. హరిభక్తులతో మాటలు ధరనిన్నడు చెడని పుణ్యధనముల మూటలు.
పైగా వరముక్తి కాంతా పూతోట. ఎందుకో తెలుసా? మనిషి తొందరగా మారడానికి అవకాశం ఎక్కడొస్తుంది అంటే ఆ భగవన్నామ సంకీర్తన మనకు అలవాటు పడినటువంటి సత్పురుషులతో కలిసి తిరిగాడు అనుకోండి. ఎంత హాయిన మనిషి అండి. ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించి సంతోషంగా ఉంటాడు. మీరు ఎప్పుడు పలకరించండి. ఏదో రామాయణం అంటాడు, భారతం అంటాడు, భాగవతం అంటాడు, ఏదో పద్యం అంటాడు, శ్లోకం అంటాడు, ఆ గుడి అంటాడు, ఈ గోపురం అంటాడు, ఏదో తలుచుకుంటూ ఉంటాడు, ఏదో చెప్తుంటాడు, ఇప్పుడు ఏదో ఆనందపడిపోతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోదామని ఉండదు, ఇక్కడికి వెళదామని ఉండదు, ఇది చేద్దామని ఉండదు, అది చేద్దామని ఉండదు. ఎప్పుడు చూడండి ఏదో పుస్తకం పట్టు చదువుకుంటుంటాడు, లేకపోతే పలకరించండి ఏదో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏమైంది? అది మీకు తెలియకుండానే అటువంటి వ్యక్తితో ఎంతమందికి అనుబంధం ఉంటుందో అంతమంది జీవితాలలో కూడా మార్పు వస్తుంది. ఎందుకని? భయము భక్తి అని రెండు మాటలు ఉంటాయి లోకంలో. ఆయన మీద అభిమానము, లేకపోతే ఫోన్లో ఏదో అదృష్టవశాత్తు ఆయనతో కలిసి ఆయనకి దూరంగా జరిగిపోతే ఇది కూడా ఉండదని ఆయనతో కలిసి ఉన్నారు. ఆయన మీకు ఏం అప్పచెప్తాడు? ఇప్పుడు నువ్వు ఆయనతో ఉంటే నీకేం వచ్చింది? ఇక్కడికి పనికొచ్చేది కాదు, ఎప్పటికీ పనికొచ్చేది నెత్తికి ఎత్తుతాడు. అది ఎవరు చేయడు. అది నువ్వు వద్దనుకుంటే నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావో నీకు తెలియాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.